కానీ గీ చేపాటోళ్ళు మళ్ళీ అనుకున్నారు కాదు, కాంగ్రెస్ వాళ్ళు పెట్టిన మీటింగ్లో మళ్ళా లడాయిలైనాయి కాదోళ్ళా. అయ్యో ఏందబ్బా గదొక ముచ్చట్నేనా? చేపాట అంటేనే పంచాదులు పెట్టుకునుడు, వాళ్ళ దాంట్లో వాళ్ళే కోపాలు పెట్టుకునుడు, ఇది కాకుండా ఇంకేమన్నా కొత్త ముచ్చడి చెప్పు అంటారా ఏంది? మీరు అన్నది కూడా వాస్తవమే. కానీ అసలు పార్టీ లీడర్లు వేరే పార్టీ లీడర్లతోనన్న దోస్తాన్ చేస్తారు, కానీ వాళ్ళ పార్టీ లీడర్లతో మాత్రం లడాయిలే పెట్టుకుంటారు. ఇది ఎప్పుడు సందో వస్తున్న కథనే కాదు. వీళ్ళకు ఓట్లేసి గెలిపించింది వాళ్ళకాలకు దమ్ముకోమనా, లేకుంటే ఏమన్నా పాలన ఏమన్నా? గిరి అర్థం కాదు నాకు. పారి మళ్ళీ లడాయి చూస్తారట, కానీ ఎన్నడు మారుతారో ఏందో పట్టు. చూసిరా, ఇగో వీళ్ళు ఇప్పుడు మనల్ని వాలిస్తారన్నట్టు, మనకు వచ్చే స్కీముల కోసం తనలాడతారన్నట్టు, మన కోసం ధర్నాలు చేస్తారన్నట్టు. కాతక్కున వాడెత్తు అసలు వాళ్ళ లొల్లే ఒడతలేదు, ఇక జనం కోసం ఏం కొట్లాడతారోలా అన్నట్టు. ఈ ఫైటింగ్ చూడంగానే మీకు ఈ పార్టీకి అర్థమైపోయి ఉంటుంది ఇదంతా పార్టీ లీడర్ల పర్ఫార్మెన్స్ అని. ఆ పార్టీలనే కదా గిట్లా ఒకరికొకరు దన్నుకునుడు, తిట్టుకునుడు, ఛాలెంజ్లు చేసుకునుడు ఇవన్నీ పెట్టుకునేది. ఇక లేటెస్ట్ లొల్లేందయ్యా అంటే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర అన్నకును పార్టీ కార్పొరేటరు విజయారెడ్డి అక్కకు నడుమ పంచాది పుట్టింది. ఇద్దరున్నది ఒకటే పార్టీ మీటింగ్కి వచ్చిర్రు, కానీ ఏరేరా పార్టీ అన్నట్టు ఏచిరోళ్ళ ఒకరి మీద ఇంకొకరు గరమయ్యారు, బైస్ చేసుకున్నారు. మరి లీడర్లే బైస్ చేసుకుంటే ఆలెంబడున్న కార్యకర్తలు ఊకుంటారా? లడాయిలు పెట్టుకున్నారు, ఒకరికొకరు అవతలకు ఉక్కున్నారు. టీవీ ఛానళ్ళు జాంతానై, కాంగ్రెస్ పెద్ద లీడర్లున్నా దేకున్నాయి, జనం చూస్తున్నా పట్టింపున్నాయి. మన లొల్లి మనదే, మన పంచాది మనదే అన్నట్టే వేసిరు. వీళ్ళనే కాదు, అసలు చేపాట అంటేనే కొట్లాటల పార్టీ అని అంటారు. వాళ్ళతోని లడాయిలు పెట్టుకునేందుకు వేరే పార్టీలు అవసరం లేదు. వాళ్ళ పార్టీలో వాళ్ళ కాలే పంచాదులు పెట్టుకుంటారని అంటారు. ఇది ఎప్పటి సందో ఆ పార్టీలు ఉన్న ఆచారం. ఈ ఆచారాన్ని ప్రతిసారి తూచా తప్పకుండా వాటిస్తురు ఇల్లు. అంటే ఎంతసేపు వాళ్ళొల్లి, వాళ్ళ పదవులు, వాళ్ళ పంచాదులే తప్ప మరి జనం కోసం ఎప్పుడు ఆలోచిస్తారో ఇల్లు. ఓదికేమో స్కీములు రాక, ఇందిరమ్మ ఇల్లు లేక జనాలు దండలాడుతుర్రు, లీడర్లు కనబడితే గెదుముతురు. మరి జనాలకు మంచి చేసి ఉపాయం చేయకనట ఇలా పంచాదులే మీద వేసుకుంటారు. ఇక జనాల గురించి ఇంకేం ఆలోచిస్తారు పటు అని అంటుర్రు ఆ మీటింగ్కి వచ్చిన వాళ్ళు.